శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ లక్ష్మీ గణపతి పరబ్రహ్మణే నమో నమ. జయ జయ శంకర హర హర శంకర. ఈరోజు మనం గురువుగారు ఆర్థికపరమైనటువంటి అంశాలలో అతి శీఘ్రంగా ఇంకా త్వరగా బయటికి రావటానికి మీరు చేస్తున్నటువంటి ఒక కార్యక్రమాలన్నిటిలో కూడా మేము భాగస్వాములు కావాలి అంటే కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలలో మరి ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తే మీకు కట్టే డబ్బులు కూడా మా దగ్గర 21,116 రూపాయలు చెల్లించాలి అనుకుంటున్నాము 5 సంవత్సరాలకు సంబంధించి, లేదా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పానికి సంబంధించి ఏమేం చేస్తే ఆ డబ్బులు కూడా ఇవ్వడానికి కూడా మా దగ్గర డబ్బులు లేని పరిస్థితి అని ఎంతోమంది భక్తులు పాపం మా దగ్గర ఉంటే బాగుండు, ఆ డబ్బులు కట్టాలని భక్తి ఉంది కానీ వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితి లేదు. అందువల్ల భక్తులందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు ఇంట్లోనే ఉంటూ చక్కగా మీకు త్వరగా అతి శీఘ్రంగా లక్షల రూపాయలు డబ్బులు దినదిన అభివృద్ధి రావడానికి ఒకే ఒక ప్రయోగం ఉంది. అదేమిటంటే శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క ఫోటో తీసుకోండి. పూజా మందిరంలో లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క ఫోటోను, రాజశ్యామల అమ్మవారి ఫోటో, వారాహి అమ్మవారి యొక్క ఫోటోని పెట్టుకోండి. తర్వాత లలితా మహాత్రిపుర సుందరి అమ్మవారిది, వెంకటేశ్వర స్వామి వారిది, ఈ మాదిరిగా ఇష్టదేవతకు సంబంధించింది, అదే మాదిరిగా జగద్గురువుల యొక్క ఆదిశంకరాచార్యులు వారి స్వామివారి యొక్క ఫోటోని, వీటిని ఏర్పాటు చేసుకోండి. ఇక పూజా విధానంలోకి వస్తే లక్ష్మీ గణపతి స్వామివారికి నమస్కారం చేసుకొని స్వామివారిని పసుపు ముద్దతో లక్ష్మీ గణపతి స్వామివారిని తయారు చేసి, గణపతి పూజ చేస్తాం కదా, ఏ పూజ చేస్తున్నప్పుడు కూడా ఆ విధంగా గణపతిని తయారు చేసి గంధము బొట్టు అలంకారం పెట్టి చక్కగా నామాలు చెప్పి పూజ చేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి గణపతి పూజ అంతా అయిన తర్వాత మీరేం చేస్తారంటే మీ ఇంట్లో మీ దగ్గర ఉన్నటువంటి ఒక చిల్లర డబ్బులు 21 రూపాయి తీసుకోండి. ఈ 21 రూపాయిని మీరు ఇక ఖర్చు పెట్టకూడదు. 21 రూపాయిని స్వస్తిక ఆకారంలో దగ్గరగా తయారు చేయండి. ఆ స్వస్తిక ఆకారంలో పెట్టినటువంటి ఒక రూపాయి బిళ్ళల్ని మొదట గంధము, తర్వాత కుంకుమ, కాస్త పసుపు గంధం రెండు కలిపేయండి ఒకేసారి. గంధము పసుపు కలిపినటువంటి దాన్ని పెట్టి ఆ తర్వాత కుంకుమ బొట్టు పెట్టి మీరు చేయవలసిందల్లా ఒకటే, లక్ష్మీ గణపతి ఈ రోజు నుండి నేను నీకు తర్పణాలు ఇస్తున్నాను, నాకు కావలసినటువంటి ఒక సకల విధములైనటువంటి ఒక భోగభాగ్యములను అష్టైశ్వర్యములను ప్రసాదింపచేయి, నేను చేస్తున్న ప్రతి కార్యక్రమాలలో కూడా విజయం వచ్చేటట్లుగా చెయ్యి అని చెప్పి గణపతికి నమస్కారం చేసుకొని గురువులను ప్రార్థన చేయండి. ఆదిశంకరాచార్యుల వారిని ప్రార్థన చేయండి, పరమేశ్వరుని ప్రార్థన చేయండి. మీ గురువులు ఎవరైనా ఉన్నట్లయితే మీ గురువులను స్మరణ చేయండి. ఆ విధంగా శ్రీ గురుదేవుల యొక్క పాదపద్మములను మరి కాళ్ళు కడిగి వాళ్ళకి పూజ చేసినట్లుగా భావన చేయండి ఫస్ట్ ప్రప్రథమంగా. ఆ తర్వాత మీరేం చేస్తారంటే గంధము పసుపు కలిపినటువంటి ఒక ఈ కలశ పాత్ర ఏదైతే ఉంటుందో గణపతి పూజ అప్పుడు మీరు పెట్టుకున్నటువంటి ఒక పాత్ర, లేదంటే ఆవు పాలైతే చాలా శ్రేష్టం, ఇంకా త్వరగా రిజల్ట్ వస్తుంది. లేదా మీ దగ్గర లక్ష్మీ గణపతి యంత్రం ఉంటే మరీ విశేషం, లక్ష్మీ గణపతి విగ్రహం ఉన్నా ఇంకా విశేషం. ఆ లక్ష్మీ గణపతి స్వరూపంలో ప్రతి వాళ్ళిళ్ళలో ఇప్పటికిప్పుడు అవి దొరకవు కాబట్టి చిల్లర డబ్బులు ఈ పూజ గణపతి పూజ ఇవన్నీ చేసేసుకొని నమస్కారం చేసుకోండి. ఆ గణపతి పూజ కూడా మాకేమి చేత కాదు గురువు గారు అనుకుంటే లం పృథివీతత్వాత్మికాయ గంధం ప్రకల్పయామి, పుష్పం ప్రకల్పయామి, ధూపం ప్రకల్పయామి, దీపం ప్రకల్పయామి, అమృత నైవేద్యం ప్రకల్పయామి, తాంబూలాది సర్వోపచార పూజాన్ పరికల్పయామి అని చెప్పి చక్కగా స్వామివారికి పంచోపచార పూజ చేసి నమస్కారం చేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఒక ప్రయోగం చేయండి. ఏమి లేదు, ఓం శ్రీం గం లక్ష్మీ గణపతయే నమః. ఆ చిల్లర డబ్బులో మీరు పెట్టిన స్వస్తిక ఆకారంలో ఉండబడేటువంటి ఒక చిల్లర డబ్బులు పెట్టి
విగ్రహం ఉంటే మధ్యలో స్వస్తికి మధ్యలో ఆ విగ్రహాన్ని పెట్టండి. లేని పక్షంలో ఆ స్వామివారు అక్కడ ఉన్నట్లుగా చిల్లర డబ్బుల్లో భావన చేసి ఆ విధంగా ఓం శ్రీం గం లక్ష్మీ గణపతయ నమః, ఓం శ్రీం గం లక్ష్మీ గణపతయ నమః తర్పయామి 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 నమః అంటూ ఓం శ్రీం గం శ్రీ లక్ష్మీ గణపతయే నమః తర్పయామి 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 నమః అంటూ పాలు పోస్తూ ఆ వాటిని వదిలిపెట్టండి. అలా ప్రతిరోజు కూడా 444 పర్యాయాలు ఓం శ్రీం హ్రీం క్లీం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయే స్వాహ శ్రీ లక్ష్మీ గణపతిం తర్పయామి 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 ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళు, ఈ మంత్రం వచ్చినటువంటి వాళ్ళు గురువులను స్మరణ చేసి ఈ మంత్రాన్ని చెప్తూ కూడా తర్పణ వదిలిపెట్టవచ్చు. ఆ విధంగా తర్పణాలు మీరు 41 రోజులు నిర్విరామంగా లక్ష్మీ గణపతిని తర్పణం చేసి ఆ తర్పణం చేసిన తర్వాత కూడా ఆ చిల్లర డబ్బులన్నీ అట్లా ఉండగానే అందులో నుంచి ఆ ఆవు పాలు ఏవైతే ఉన్నాయో, మీరు వదిలిపెట్టిన తర్పణాల పాలు ఏవైతే ఉంటాయో వాటిని మీ పైన 4 మార్లు అదే మంత్రం చెప్పుకొని ఓం శ్రీం గం లక్ష్మీ గణపతయ్య నమః మార్జయామి 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 నమః అంటూ 3 పర్యాయాలు మార్జయామి 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 నమః అంటూ చేయండి. తర్వాత మీరు చేయవలసినటువంటి ఒక ప్రాసెస్ ఏంటంటే గరిక తప్పకుండా ఉండాలి. లక్ష్మీ గణపతి స్వామి వారికి గరిక తప్పకుండా ఉండాలి. ఈ గరికతోనే తర్పణాలు ఇవ్వండి. ఆ చివర పూజ తర్పణాలు 444 సార్లు పర్యాయాలు తర్పణం వదిలిపెట్టిన తర్వాత ఆ మార్జనం ఏదైతే ఉందో గరికతో మార్జనం చేసుకున్నట్లయితే అది ఎన్నిసార్లు చేసుకోవాలి? 4 పర్యాయాలు చేసుకోండి. ఆ విధంగా మార్జయామి 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 అని 4 పర్యాయాలు చేసుకోండి. ఆ విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా మీ జీవితంలో మరి ఈ విధంగా రోజు చేసినటువంటి ఒక డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిపైన లక్ష్మీ గణపతి పూజ జరగడం వల్ల ధనాకర్షణ, జనాకర్షణ, వ్యాపార అభివృద్ధి, ఉన్నత స్థితి కలుగుతుంది. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ విధమైనటువంటి ఒక ఇతరులకు మీరు ఇచ్చేటువంటి ఒక స్థితి కలుగుతుంది. లక్ష్మీ గణపతి ఉపాసన వల్ల 4 తరముల వరకు తరగని సిరి సంపదలు వస్తాయి. లక్ష్మీ గణపతి సాధనలో ఎన్నో అద్భుతాలు నేను చూశాను. ఈరోజు స్వర్ణ దేవాలయం నిర్మాణ మహాసంకల్పంలో ఇంత దాకా వచ్చామంటే లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క 1,000,000 మొదటి యాగము ఇత్యాది యాగాలు ఎన్నో చేశాము. కాబట్టి 12 జ్యోతిర్లింగాల్లో, 18 శక్తిపీఠాల్లో జరిగే కార్యక్రమాల్లో ఈరోజు మనం సంకల్పం చేసిన కార్యక్రమాల్లో 21,116 రూపాయలు చెల్లించేటువంటి ఒక భక్తుల పేరుతో జరిగే కార్యక్రమాల్లో శక్తి ఉన్నటువంటి వాళ్ళు స్వర్ణాలయం పూర్తవడం కోసం 5 సంవత్సరాలు ఈ విధంగా ప్రతిరోజు మీకు లక్ష్మీ గణపతి అర్చన, శ్రీచక్రార్చన, దశమహావిద్యాపారాయణ, 12 జ్యోతిర్లింగాల్లో, 18 శక్తిపీఠాల్లో ఈ విధంగా అర్చన కైంకర్యములు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నామంటే 21,116 రూపాయలకి అందరూ వస్తున్నారు. అందరూ ఆ విధంగా ముందుకు రావాలంటే లేని వాళ్ళు మేము కట్టలేకపోతున్నామని అనుకుంటున్నారు కనుక ఈ వీడియోను ప్రతి ఒక్కళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే లక్ష్మీ గణపతికి రోజు తర్పణం ఇవ్వండి. గణపతి పృథ్వీతత్వం ఇలా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే వ్యవసాయం చేసేటప్పుడు భూమి మనం ఒక మొక్కను నాటాలంటే మట్టి తీసేటప్పుడు నీళ్లు చిలకరించి చేస్తే అది మనకు అనుకూలంగా వస్తుంది. ఏనుగు ఏం చేస్తుంది? ఎంతసేపు వెళ్ళి తొండంతో నీళ్లు పోసుకుంటూ ఉంటుంది. గజకేసరి యోగం పట్టాలి, మీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే లక్ష్మీ గణపతి స్వామి వారిని ఈ విధంగా పూజ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఇవన్నీ ఉన్నట్లయితే వాట్సాప్ ద్వారా మీకు సమాచారం ఇస్తాను. ఫోన్లు ఎక్కువ చేయకండి, యాగంలో ఉంటాను. మీరు పూజలకు సంబంధించి కానీ ఇతరత్ర ఏది సంబంధించి చేయాలనుకున్నా వాట్సాప్ మెసేజ్ చేయండి. తద్వారా నేను మీకు రిటర్న్ ఆన్సర్ చేస్తాను. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.